నమస్కారం, వెల్కమ్ టు టీచర్ టెక్స్. ఏఎస్ఎంఎస్ వెబ్సైట్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రోగ్రెస్ కార్డులు అనేది రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రెస్ కార్డులను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, అదేవిధంగా ప్రింట్ కాని పీడిఎఫ్ కానీ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రెస్ కార్డులో తప్పులుంటే మనం ఏ విధంగా సరి చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఐఎస్ఎంఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. లాగిన్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ సిసి లాగిన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క స్కూల్కి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ తోటి ఇక్కడ ఎంటర్ చేసి అయితే లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క స్కూల్ లాగిన్ ఐడితో పాటు ఇక్కడ సిసి వెబ్సైట్కి సంబంధించి ఇక్కడ సిసి మార్క్స్ ఎంట్రీ కొరకు సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. మనం ఇక్కడ ప్రెస్ చేసి ఇంతకుముందు SC2 మార్క్స్ అయితే ఎంట్రీ చేసాం. అదేవిధంగా ఇక్కడ సిసి ఎడిట్లోకి వెళ్ళి మీరు మార్క్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సిసి రిపోర్ట్స్ దగ్గర మనకు 3 రకాల ఆప్షన్లు ఉన్నాయి. క్లాస్ వైజ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అండ్ బ్లాంక్ ప్రొఫార్మా అండ్ స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్. ఇక్కడ మనకు 3వ ఆప్షన్ స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డులు అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ బ్లాంక్ ప్రొఫార్మా ఫర్ సిసి డేటా ఎంట్రీ అనే దగ్గర క్లిక్ చేస్తే మనకు ఒక బ్లాంక్ ప్రొఫార్మా అనేది వస్తుంది. మనం డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి మనం మార్క్స్ అయితే మాన్యువల్గా చేసి ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డు పైన క్లిక్ చేసుకుందాం. ప్రోగ్రెస్ కార్డుపై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ వచ్చేసి 23-24. ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకొని మనకు 1 నుంచి మన స్కూల్లో అయితే ఎన్ని తరగతులు ఉన్నాయి, అన్ని తరగతులు ఉంటాయి. ప్రతి క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ గో అని క్లిక్ చేస్తే మనకి ఆ క్లాస్కి సంబంధించిన లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ ఫస్ట్ క్లాస్కి సంబంధించిన లిస్ట్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడ స్టూడెంట్ నేము, ఐడి, మీడియము, అదేవిధంగా స్టడీయింగ్ క్లాస్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ ఇయర్ చూపిస్తుంది. చివరి మనకు ప్రోగ్రెస్ కార్డ్ అనే ఆప్షన్ దగ్గర ప్రతి ఒక్క స్టూడెంట్ ఎదురుగా ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది. వ్యూ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయడం ద్వారా మనం విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డ్ అయితే మనం నేరుగా ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇప్పుడు వ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, స్టార్ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, మనకు ఆధార్ నెంబర్ అన్నీ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ లేని స్టూడెంట్ అయితే ఆధార్ నెంబర్ దగ్గర ఖాళీ ఉంది. అయితే మనం ఇక్కడ పేర్లో కానీ ఇంకేమన్నా మిస్టేక్స్ అయితే ఇక్కడ ఉన్నట్టయితే మనకి అడ్రస్లో కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం UDS ప్లస్కి వెళ్ళి వెబ్సైట్లో అయితే మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు డీటెయిల్స్. ఆ యొక్క అప్డేట్ చేసిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రెస్ కార్డులో మనకి FA1 నుంచి మొదలుకొని SA1, SA2 అన్ని మార్క్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. గ్రేడ్స్, అదేవిధంగా హెల్త్, ఫిజికల్, ఆర్ట్, కల్చరల్ ఎడ్యుకేషన్, వాల్యూ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వరకు కూడా మన కో కరికులర్ కింద మనకి ఇక్కడ ఉంటాయి. ఇంకా SA2 ఇవి ఎంట్రీ చేయలేదు కాబట్టి ఇక్కడ ఖాళీగా అయితే చూపిస్తుంది. మీరు ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ వర్కింగ్ డేస్ కూడా ఉన్నాయి FA1 నుంచి SA2 వరకే. ఓకే, లాస్ట్ మనకి ఇక్కడ ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ రిజల్ట్ అనేది పాస్డ్ అని, ప్రమోట్ అని ఉంది. ఇక్కడ పాస్ అయితే పాస్డ్ అని, లేకపోతే ప్రమోటెడ్ అయితే ప్రమోటెడ్ అని మీరు ఇక్కడ టిక్ చేసి రాసి అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్లో సిగ్నేచర్ ఆఫ్ ద క్లాస్ టీచర్ అనే దగ్గర క్లాస్ టీచర్ సిగ్నేచర్, అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ అనే దగ్గర హెడ్ మాస్టర్ సిగ్నేచర్ చేసి విద్యార్థులకు అయితే ప్రోగ్రెస్ కార్డ్ అయితే మనం అందియవచ్చు. ఇక్కడ లాస్ట్ మనం ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి నేరుగా మనకు ప్రింట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడైతే మనకు ప్రింట్ ప్రివ్యూ అయితే చూపిస్తుంది. మనం మొబైల్ నుంచి నేరుగా అయితే డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి మనం ఫోన్ని అడ్డంగా తిప్పి అయితే మనం చేసుకోవచ్చు. కంప్యూటర్లో అయితే నేరుగా మీరు ప్రింటర్ కనెక్ట్ చేసి ఉంటే మీరు డైరెక్ట్గా ఈ యొక్క బటన్ నొక్కడం ద్వారా మీరు ప్రింట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సేవ్ యాజ్ PDF అని ఉంటుంది. ఇది మొబైల్లో కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ సేవ్ యాజ్ PDF దగ్గర ఇక్కడ ఐకాన్ ప్రెస్ చేసి మనం PDF కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థులందరూ మనం PDF సేవ్ చేసుకొని కూడా తర్వాత మనం ప్రింట్ ఎక్కించి మనం ప్రింట్ అయితే కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా అయితే మనం ప్రోగ్రెస్ కార్డులు అయితే విద్యార్థులవి డౌన్లోడ్ చేసి మనం ప్రింట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.